హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేసిన. చూడండి, చికెన్ మంచిగా కడుక్కొని 2-3 టైమ్స్ కడిగినాక అందులో కారం వేసాను. 3 స్పూన్స్ వేసానండి. కేజీ చికెను 3 స్పూన్స్ కారం వేసిన, 2 స్పూన్స్ సాల్ట్ వేసిన. కాకపోతే వాటర్ చుక్క లేకుండా మొత్తం మంచిగా ఉట్టేదాకా కడుక్కొని వంపుకోవాలండి. వంపుకొని మనము కొంచెంసేపు పక్కకు పెట్టుకున్నాక అప్పుడు ఉప్పు, కారము ఇవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. సాల్ట్ వేసా 2 స్పూన్స్, కేజీకి 2 స్పూన్స్, టీ స్పూన్తోనే వేసిన 2 స్పూన్స్. 3 స్పూన్స్ కారం వేసిన, 1 స్పూన్ మసాలా. ఆ మసాలాలు నేను అన్నీ ఇంట్లోనే మిక్సీ చేసుకుంటా, బయట మసాలాలు నేను వాడను. 3 లెమన్స్, 3 నిమ్మకాయలు, 3 స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ వేసిన. 3 స్పూన్స్ నిండుగా, ఎందుకంటే కేజీ చికెన్ కదా, అల్లం వెల్లిగడ్డ మంచిగా ఎక్కువ వేస్తే మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అందులో ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ ఈరోజే వేసిన. 3 నిమ్మకాయలు పిండి ఒక చిన్న 250 గ్రామ్స్ పెరుగు పోసి మంచిగా కలుపుకున్న. లెమన్స్ 3 నిమ్మకాయలు మంచిగా మనము పిండుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ అవుతుంది. నిమ్మకాయలు పిండుకొని మంచిగా కలుపుకోవాలి. పెరుగు వేసిన కదా, కలుపుకోవాలి. పెరుగు అన్ని మసాలాలు, కారము, ఉప్పు అన్నీ వేసిన మంచిగా కిందికి మీదికి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిసేదాకా కలుపుతూనే ఉండాలి. నీట్గా మంచిగా కలిసిన అన్ని కారం, ఉప్పు అన్నీ సరిసమానంలో కలిసినాయి అనుకో మంచిగా ఉంటుంది. ఇక బియ్యం, 1 కేజీ బియ్యం, 1 కేజీ చికెన్కి 1 కేజీ బియ్యం. ఎందుకంటే ఇంకా మన కర్రీ అవసరం లేదు. మనం ఇదే చికెన్ బిర్యానీ కర్రీ లెక్క ఉంటుంది. మసాలాలు, ఇలాచి, లవంగ, పట్ట, సాజీరా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ కూడా కడిగి పక్కకు పెట్టుకొని అన్నానికి ఆనియన్స్ కోసి పెట్టుకున్న. నెయ్యి వేయాలండి. మనము అన్నం వండేటప్పుడు మంచి బగారన్నం లెక్కనే వండుకోవాలి. కానీ మంచి మేకుల మీద మనము బంద్ చేసేయాలి. బంద్ చేసి ఏంటంటే మళ్ళీ మనము ఇప్పుడు చికెన్లో కూడా పెడతాం కదా. ఇప్పుడు ఎక్కువ మెత్తగా అయిందనుకో అన్నము బిర్యానీకి బాగుండదు. మంచిగా సగం పలుకు మీద ఇప్పుడు ఎసరు పెట్టి దాంట్లోకి తీసుకొని ఇదంతా బాగుంటుంది ప్రాసెస్. అది మంచిగా కుక్కర్లో సమానం నీళ్ళు పోసినామా, 4 గ్లాసులకు నేను 4 గ్లాసులే పోస్తా వాటరు. 1 విజిల్ కూడా అవసరం లేదు. 1 విజిల్ రాకముందుకే తీసేస్తా. అట్లా బాగుంటుంది. ఇప్పుడు నేను బగారన్నం లెక్క వండుతా. ఫస్ట్ చూడండి, అవన్నీ వేసుకున్నా. పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసేసుకొని కరివేపాకు వేసుకున్నా, చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా అన్నీ వేసుకొని వేయించుకొని వాటర్ మరగబెట్టుకున్నా. కొంచెం సాల్ట్, అన్నానికి కేజీ బియ్యానికి సరిపోయే సాల్ట్ అంటే 1 టీ స్పూన్. ఆల్రెడీ మనం చికెన్కు కలిపి పెట్టినాం కదా, మళ్ళీ దీనిలో అన్నములో కూడా ఎక్కువ వేసినాం అనుకో అది మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది. అందుకని 1 స్పూన్ చాలు, 1 టీ స్పూన్ చాలు. ఎసరు మరి మంచిగా మసిలినాక బియ్యం వేసి కుక్కరు ఒక విజిల్ వచ్చినా కూడా మళ్ళీ ఏం చేయాలంటే మనం కొంచెం వేసానండి ధనియాల పొడి వేసి మూత పెట్టేసిన. ఒక విజిల్ వచ్చినా పర్వాలేదు. వచ్చినాక దించుకుంటాం కదా, దించినాక ఏం చేయాలంటే కొద్దిసేపు గాలి తీసేస్తే మధ్యలో మేకులు మంచిగా అవుతుంది. ఇక మళ్ళీ వేరే గిన్నె పెట్టుకున్నా, ఆయిల్ పోసుకున్నా, కొంచెం నెయ్యి వేసుకొని ఆనియన్స్ వేసి మంచిగా కలుపుతున్నా. చూడండి, మంచిగా కలిపి మంచిగా మగ్గబెడతా. ఒక 10 మినిట్స్ అట్లా చిన్న సిమ్లో పెట్టేసి మంచిగా మగ్గబెట్టినాక ఏం చేయాలి, ఇక మంచిగా మగ్గినాక ఈ చికెను మనము అందులో వేసేసేయాలి. మనం మంచి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అందులో వేసుకొని ఒక 10-15 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేసట్టే మంచిగా చిన్నగా పెట్టాలి, ఎక్కువ పెద్దగా పెట్టొద్దు. మంచిగా మగ్గాలి. అది మూత పెట్టినాక మంచిగా మగ్గినాక ఇక మనం ఈ ఇప్పుడు అన్నం వండుకుంది, ఇట్లా అయింది మా అన్నం, ఇట్లా అయింది బగారన్నము. ఇప్పుడు అన్నం అంతా తీసి నేను కర్రీలో వేసేస్తున్నా. ఈ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది. దమ్కా బిర్యానీలానే కానీ అసలు హైదరాబాద్ బిర్యానీ కూడా పనికిరాదండి, అంత బాగుంటుంది. అసలు మా పిల్లలైతే మామూలుగా ఇష్టం ఉండదు. చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి, మా ఆయనకి, అందరికీ. నాకు కూడా ఇష్టమే.
సూపర్. కొన్ని నెయ్యి కూడా వేసుకోవాలి మీద, అన్నం అంతా వేసేసుకొని నెయ్యి వేసుకోవాలి. కొన్ని ఏం చేయాలంటే పచ్చి పాలు పోసుకోవాలండి. పచ్చి పాలు ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం పచ్చి పాలు పోసుకుంటే. మనం ఎట్లాగో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి కనీసమైన ఒక 10 మినిట్స్ చిన్నగా స్విమ్లో పెట్టాలి. మూత గట్టిగా ఓపెన్ లేకుండా మంచి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టాలి. బరువు పెట్టి కొత్తిమీర వేస్తున్నాను నేను. కొత్తిమీర వేసి ఇక మూత పెట్టి ఒక 10 మినిట్స్ మంచిగా మగ్గాలండి. మంచిగా బరువు పెట్టాలి దాని మీద ఒకటి మూత పెట్టి మంచిగా 10 మినిట్స్లో సూపర్ అంటే సూపర్ అండి. ఇట్లా క్రిస్పీగా అవుతుంది బిర్యానీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ మీరు చేయండి, ఎంత బాగా అవుతుందో బిర్యానీ. చూడండి ఇగో ఇప్పుడు నా బిర్యానీ ఎలాగైందో చూడండి. ఎంత సూపర్ అంటే పీసు కూడా అంత బాగా ఉడికిపోయిందంటే అంత బాగా ఉడికిపోయిందండి. అసలు సూపర్ అంటే సూపర్. హైదరాబాద్ బిర్యానీ కూడా పనికిరాదు నా బిర్యానీ. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా ఇంగ్రీడియంట్స్ కావాలంటే.